ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక కవిత రాశానండి. తెలుసా? ఎలా తెలుస్తుంది? నేను చెప్పాలి కదా. ఏంటంటే, చాపలికి వెయ్యాలి గాలం, డోరుకు వెయ్యాలి తాళం, పొడి ఉండాలి కారం, తింటే గుర్తుండిపోవాలి కలకాలం. వాహ్ వా వాహ్ వా, సూపర్ కదా. మీరు అనుకున్నారా? మరంతే. అలాంటి కారం పొడిని ఈరోజు చట్పట్లో మీకు చూపించడానికి చట్పట్ రెడీగా ఉంది. ఈరోజు చట్పట్లో కారం పొడి మనందరికి కారం కారంగా తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ గారు, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నారు. అవునా? ఈ రోజు మీరు కారం పొడి చేస్తా అన్నారని నేను కారం కారంగా ఘాటు ఘాటు కవిత కూడా చెప్పాను. అందుకే ఎర్ర చీర కూడా కట్టుకున్నారు. ఎర్ర చీర సింబాలిక్ గా ఉంటుందని కట్టాను. ఇవన్నీ మన చట్పట్లో వింతగా స్టార్ట్ అయినాయి. నేను ఒక కవిత చెప్పేశాను, దాని తర్వాత కారం కారంగా అన్నాను. సో నేను ఎర్రగా ఎర్రకోక కారం కారంగా రెడీ అయ్యి వచ్చేసాను. మరి ఏం కారం పొడి చేస్తున్నారు? పంచదాల్ పొడి. పంచదాల్ పొడి. పంచ మీన్స్ ఐదు రకాల ధాన్యాలతో, 5 రకాల పప్పులతో, అంతేనా? 5 రకాల పప్పులతో మనం పొడి తయారు చేయబోతున్నాం. పంచదాల్ పొడి. వావ్, సూపర్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? పంచధాన్య పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినుములు, పల్లీలు, నువ్వులు, శనగలు, సజ్జలు, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు. కౌసల్య గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టారు. మరి ఇప్పుడు ఈ పంచదాల పొడి స్పెషల్ ఏంటో చెప్పండి మాకు. ఇప్పుడు నేను పంచదాల పొడి ఎందుకు ఇలా చేస్తున్నానంటే, యూజువల్ గా ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఫైబర్ ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అని అన్నిట్లోనే తింటూ ఉంటారు. ఇప్పుడు మన కందిపొడి, పెసరపొడి, ఈ పౌడర్లో ఏంటంటే ఉత్తి తొక్క తీసినటువంటి పప్పులతో చేస్తున్నాం. ఇలాంటి వాటితో చేసామనుకోండి, మనకి ఫైబర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. తర్వాత ఏంటంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇంత పిసర్ అన్నంలో కలుపుకో తిన్నా కూడా కొంచెం బలం ఉంటుంది. మామూలుగా కొంతమంది అంటారు అన్నంలో ఇంత ఆవకాయ కలుపుకో తినేస్తారు, ఇంత పౌడర్ వేసుకో తినేస్తారు, అందుకే మీ ఫుడ్ తింటే బలం ఉండదు అని రకరకాలుగా అంటుంటారు. మన ఫుడ్నే మనకు ఒకసారి క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మన ఫుడ్లో కూడా చాలా పోషక విలువలు ఉన్న ఆరోగ్యకరమైన ఫుడ్ మనం తింటాం. అంటే పులుసులు చేసుకుంటాం, కూరలు చేసుకుంటాం, ఈ పౌడర్లు కూడా తింటాం. పౌడర్లలో కూడా చక్కటి పోషక విలువలు ఉండేటటువంటి పౌడర్లు ఇంత పిసరు తిన్నా కూడా అది కూడా బలంగా ఉంటుంది. అందుకని ఈ ఉద్దేశంతో ఇవాళ పంచదార పౌడర్ చేస్తున్నాం. ఈ పంచదార పొడి తయారు చేసుకునే విధానం, ప్రాసెస్ ఏంటో మా అందరికి చెప్పేస్తారా? ఓకేనండి. స్టవ్ వెలిగించేద్దాం. బండి పెట్టినా ఇక్కడ మనం ఇలా శనగలు తీసుకున్నాం. ఇవి దోరగా వేయించేసుకోవడమే. వేసుకుంటే బాగా నలిగిపోతాయి. అందుకని, ఎందుకంటే చాలా మందికి పొలాల్లో ధాన్యాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి కందులు, శనగలు, పెసలు అన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ వాటి ఉపయోగం ఎలా ఉంటుందంటే, నానేసుకుని శనగలు పోపులో వేసుకొని తినడం, అలాగా ఏదైనా గారెలు చేసుకోవడం అలా చేస్తారు. ఈ పౌడర్ లాగా కూడా చేసుకుని మనం స్టోర్ చేసుకొని మనం ఇలా కూడా మనం తినొచ్చు. సో ఫస్ట్ మనం ఇవి శనగలు బాగా వేగాలి కాబట్టి ఒక్కటే వేయించు. ఇగో ఇక్కడ మనం శనగలు తీసుకోవాలని కంపల్షన్ లేదు, పెసలు తీసుకోవాలని కంపల్షన్ లేదు. ధాన్యాలు మనకి ఏ దొరికితే, కందులు తీసుకోవచ్చు, పెసలు తీసుకోవచ్చు, ముడి ధాన్యాలు ఏదైనా మనం తీసుకోవచ్చు. అలా అన్నీ అంటే అవైలబిలిటీ. ఇప్పుడు మన ఇంట్లో ఇవాళ నాకు సజ్జలు ఉన్నాయి, సజ్జలు కూడా నేను వేస్తున్నాను. అంటే సజ్జలు ఏది మనకు ఉన్నాయో ముడి సరుకులు పౌడర్, అంటే ఇప్పుడు రొట్టెల్లో కూడా ఈ సజ్జలు, రాగులు అన్ని మనం వేసుకుంటున్నాం కదా, అలా అన్ని మనం వేసుకోవచ్చు. ఇందులో శనగలు కాబట్టి వేగగానే కరకరలాడుతూ కొంచెం క్రిస్పీగా తయారైపోతాయి. ఇవి మనం ఒక్కొక్కటి వేయించుకుంటూ తీసుద్దాం. నేను ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే నువ్వులు, పల్లీలు కూడా పెట్టాను. అంటే శనగలు ఒక్కటే వేసేటప్పటికి మళ్ళీ టేస్ట్ బాగాలేదు, ముడి సరుకులు నల్లగా ఉంది పౌడరు అన్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఏంటంటే మనం నువ్వులు, పల్లీలు ఇలాంటివి కూడా కలిపామనుకోండి, ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది, తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. సరిపోతాయండి, చాలండి. ఇప్పుడు మీరు బాగా వేయించారు కాబట్టి నలుగుతుంది చక్కగా. చూస్తే మీకు అదోలాగా అనిపిస్తుంది, కానీ నా ఉద్దేశం ఏంటంటే అన్నీ తెల్లగా ఉండాలి, అన్నీ
కలర్ఫుల్ గా ఉండాలని కాదు, పోషక విలువలు కూడా ఉండాలి. పోషక విలువలు ఉండాలి మనం తయారు చేసుకొని తినే ఫుడ్ లో. ఇప్పుడున్న మన పొల్యూషన్ లైఫ్ కి డెఫినెట్ గా ఇవి యాడ్ ఆన్ అవ్వాలి. సరిపోద్దా? ఇంకొంచెం ఫ్రై కొంచెం చిట్పట్లాడినండి. లాడితే మనకి ఏమంటే తొందరగా నలిగిపోద్ది. పట్టుపట్లు ఆడుతున్నారు కదా, సరిపోద్దాం. చాలా మెరుస్తున్నాయి కదా బాగా. వేసేయండి. ఇప్పుడు నేను పల్లీలు నువ్వులు కలిపి వేయించవచ్చు, ఎందుకంటే నువ్వులు చిట్పట్లు ఆడిపోతాయి కాబట్టి పల్లీలు వేయించాక నువ్వులు వేయించేస్తాం. ఈ పల్లీలు నువ్వుల్లో ఏంటంటే మనకి టేస్ట్ ఉంటుంది, దీంట్లో కూడా చక్కటి కాల్షియం ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. మనమైతే అన్ని డ్రైగానే వేయించు, అన్ని డ్రై, ఆయిల్ లేకుండానే. ఏ పౌడర్ అయినా అండి డ్రైగా తీసుకుంటేనే ఎక్కువ రోజులు వస్తాయి. నూనెతో వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు పోయాక వాసన వస్తాయి. ఏ కూర పొడి ఏ పొడైనా, ఇప్పుడు ఈ పొడి ఆ పొడి అని కాదండి, ప్రతి పొడి మనం కూరల్లో కూడా వాడుకోవచ్చు. పల్లి ఫ్రై అయిపోయినాయి కదా, పల్లి ఫ్రై అవుతున్నప్పుడు నువ్వులు వేసేస్తాను. ఎక్కువ టైం పట్టదు కదా. ఈ రెండు తీసాక ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవాలి. ఇది మాత్రం వర్షం పడినట్టు పడుతుంది. చిట్పట్ 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 ఆడతాం. వావ్, మీ చట్పటికి ఇది చిట్పట్ అనమాట. ఓయ్ ఓయ్ కలర్. నెక్స్ట్ నేను ఇది వేయించలేదు కదా, సజ్జలు వేయించుకున్నాం. ఇప్పటికి మనం 4 అయిపోయింది. ఫైనల్ గా సజ్జల బదులు పెసలు కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మిరపకాయలు మీకు కావాల్సినవి వేసుకోవచ్చు, మీ టేస్ట్ బట్టి. అన్ని ప్రవీణ గారే వేయించేస్తున్నారు. కొంచెం వెద్దిన మిరపకాయలు, ఎందుకంటే ఎక్కువ సరిపడా అంతే. నేను మిరపకాయలు వేస్తున్నప్పుడు కొంచెం చింతపండు పెడుతున్నాను. ఈ చింతపండు వల్ల ఏంటంటే కొంచెం పులుపు, కొంచెం బెల్లం. ఇది నా రెసిపీలో నేను ఇదే ఫాలో అవుతున్నాను కాబట్టి ఇది వేస్తున్నాను. ఆపేయండి, దగ్గు వస్తుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇందులో ఉప్పు బెల్లం వేసేస్తాను. బెల్లం కొంచెం కరిగి ఉంటుంది, ఒక్క పిసర్ బెల్లం వేస్తాను. ఎక్కువ వేయను, మరి దాన్ని డామినేట్ చేస్తుంది. సో మనం వేయించిన పప్పులు కూడా కలిపేనా? వేసేయండి. అన్ని వేస్తే మీకు వేడెక్కిందండి, అది ఉంటుంది కాలి. సో ఇప్పుడు మనం పంచధాన్య పొడి చేసుకోవటానికి ఆల్మోస్ట్ మనం తీసుకున్న 5 రకాల పప్పుల్ని ఫ్రై చేసాం ఫస్ట్. తర్వాత చివరగా చింతపండు, బెల్లము, మిరపకాయలు, ఉప్పు వేసేసాము. ఇవన్నీ కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పౌడర్ గా రోట్లో వేసుకొని నూరుకోవటమే. సో కౌసల్య గారు రోడ్డు దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పౌడర్ చేసేద్దాం. వావ్, వేడి వేడిగా ఉంది కదా. సో త్వరగా నూరు వేసుకుంటే తొందరగా నలిగిపోతాయి. శనగలు కూడా నలుగుతాయండి బాగానే. ఈ రోలుతోటి పచ్చడి చేసేటప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు కూర్చొని కబుర్లు చెప్తూ వాళ్ళు పక్కన అందరూ గుమ్ముగూడి ఉండేవారు పూర్వం పల్లెటూళ్ళలో. రోడ్డు దగ్గర మంచి టైం పాస్ అనమాట. నేను దర్శన ప్రవీణ గారు, మీరు ఇంత మెత్తగా రుబ్బుకోవాలి అంటే, కొట్టుకోవాలి, పొడి చేసుకోవాలంటే రోట్లో అరగంట. మేము ఆల్మోస్ట్ మీకు కట్ చెప్పి అరగంట నుంచి నూరుతున్నాను తెలుసా. ఇవ్వండి, నేను లాస్ట్ దెబ్బ నేను కూడా వేసుకుంటాను. ఇప్పుడు రోట్లో నూరేటప్పుడు ఊత పదాలు ఎందుకు కనుక్కున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. మన ఇద్దరు ఇంత కష్టపడి నూరుతున్నాం కదా. కొన్ని పాటలు ఉన్నాయండి, అత్తలేని కోడలు తమ్మురాలు, అలాగే దేవుడా. ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది. కొంచెం పప్పులుగా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నువ్వులు, ఆ ఎర్ర మిరపకాయలు, ఈ సజ్జలు, వీటి వల్ల కొంచెం కలర్ వచ్చింది. ఒక్క మినువులు కొంచెం నలుపు కలర్ ఉంటాయి, కానీ అన్ని మనం దంచేటప్పటికి ఆ కలర్ సంపాళంగా వచ్చేస్తుంది. ఇలా సరిపోతుందండి. సరిపోతుందండి. ఓకే. సో పంచదాన్య పొడి
కష్టపడి మనం నూరేసాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం. దీనిలో రోట్లో రుబ్బుకోవటం వల్ల దంచుకోవటం వల్ల ఏంటంటే అండి పప్పులన్నీ వాటి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా అండ్ దట్టు పప్పులుగా ఉంటాయి, కరకరలాడుతూ ఇప్పుడు ఒక ఇది ఉన్నది పల్లి అది కనిపిస్తుంది. అవును, ఇది ఏంటంటే మనం మిక్సీలో వేసేటప్పటికి మొత్తం గుండె నలిగిపోయి మెత్తగా అయిపోతుంది, కనపడదు. చిన్న చిన్నగా కొంచెం కని ఉంటాయి. మరి మీరు ఈ పంచదార పొడి తిని చూడగలరా? ఎందుకు తినను? అంటే ఉత్తినే పౌడర్ తినాలి మీరు. ఇది అన్యాయం తెలుసా? ఇంతసేపు అన్ని చేయించి వేయించి అంత అయిపోయాక ఇది తినగలవా అని అడిగితే నేను తింటానికే కదా ఇంత స్టామినా వాడింది. ఓకే, మీరు దంచారు కాబట్టి మీకు ఇస్తున్నాను, ట్రై చేయండి, చూడండి. ఇది నాకు పల్లి దొరికింది. అదే నేను అనుకున్నాను మీరు పల్లిని పట్టారని. చాలా బాగుంది. మినుముల టేస్ట్, నువ్వుల టేస్ట్, శనగల టేస్ట్, అన్ని రకాలైన వాటికి ఉన్న తొక్క ఫ్రై చేసినటువంటి ఆ వాసన అన్ని కలిపి ఉంటాయి. ప్రోటీన్ ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ తింటున్నామంటే దాని టేస్ట్ నచ్చకో బలవంతాన అబ్బాయి తినాలి అని తింటాం, కానీ అస్సలు అక్కర్లా, చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు ఇది పులిహార చేసినప్పుడు పులిహారలో కూడా కలుపుకోవచ్చు. మీరు కరెక్ట్ చెప్పారు, పులిహారలో వేయొచ్చు, కూర మీద వేసుకోవచ్చు, అన్నంలో కలుపుకో తినొచ్చు, ఏ విధంగానే మనం యూటిలైజ్ చేయాలి. చాలా బాగుంది కౌసల్య గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా పంచధాన్య పొడి ఎలా తయారు చేసామో, సూపర్ టేస్టీగా ఉందండి. మీరు ఈ పౌడర్ చేసుకుంటే మీకు మల్టీ యూజ్ లాగా ఎందులో అయినా కూరలో వేయచ్చు, పప్పులో వేయచ్చు. ఇంకొకటి పులిహార చేసి ఆవపిండి బదులు ఇది వేయండి, డెఫినెట్ గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పంచధాన్య పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినుములు, పల్లీలు, నువ్వులు, శనగలు, సజ్జలు, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు. పంచధాన్య పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో శనగలు వేసి బాగా వేయించి, శనగలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మినుములు కూడా వేసి బాగా చటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని మినుములు కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పల్లీలు వేసి కొంచెం వేయించిన తర్వాత వెంటనే నువ్వులు కూడా వేసి దాన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో సజ్జలు కూడా వేసి సజ్జలు చిటపట్లాడుతున్నంత వరకు వేయించి సజ్జలను కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, సరిపడేంత ఉప్పు వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్ని పప్పుల్ని దానిలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత తయారైన పొడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ పంచదాన్య పొడి రెడీ. కౌసల్య గారు, ఈ రోజు చట్పట్లో నిజంగా మీరు చట్పట్లాడే మంచి కారం పొడి చూపించారు. పంచదాన్య నేను ముందు అనుకున్నాను ఓన్లీ కారం పొడి కదా ప్రవీణ్ గారు తినగలరా అంటే, మీరు చట్పట్ కారం పొడి చక్కచక్క తినేసారు. ఎంత బాగుందో అసలు, పప్పులు తగులుతూ నవ్వులతో ఉంటే చాలా టేస్టీగా ఉంది. సో మరి ఇంత మంచి వెరైటీ కారం పొడి మా అందరికి చూపించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా చట్పట్లో ఈ రోజు మనం తయారు చేసిన పంచధాన్య పొడి చాలా టేస్టీగా ఉంది. మీరు అందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. తిరిగి రేపు చట్పట్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.